వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మీడియాపై జరిగిన దాడిని ఖండిస్తూ కుప్పం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. రైతుపై సబ్ పోస్ట్ మాస్టర్ దురుసు ప్రవర్తన. మనిషి ప్రయాణించే డ్రోన్ ట్యాక్సీ 12వ తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభ. మంచు మోహన్ బాబు విష్ణు తుపాకుల లైసెన్స్ల సీజ్కు సిఫారసు. అన్నదాతకి అండగా వైఎస్ఆర్సీపీ ఈ నెల 13న రైతుల కోసం ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతున్నా. మీడియాపై దాడి చేయడం బాధ కలిగించింది. నాన్న అంటే నాకు ప్రాణం. మా నాన్న దేవుడు. మా నాన్నను మా అన్న విష్ణు వినయ్ ట్రాప్ చేశారు. మా నాన్న దృష్టిలో నన్ను శత్రువుగా చిత్రీకరించారు. నేను నా భార్య కలిసి ఒక టాయ్స్ కంపెనీ పెట్టాము. వాటికి కూడా అడ్డంకులు సృష్టించారు. నాపై దాడులు చేశారు. మా నాన్న ముందే నన్ను కొట్టారు. నాకు సపోర్ట్ చేస్తున్న మా అమ్మను కూడా డైవర్ట్ చేశారు. 3 రోజుల బయటకు వెళ్ళు, మనోజ్కు సర్ది చెప్తామని మా అమ్మను కూడా నమ్మించారు. నా భార్య 7 నెలలు కూతురి పేరు లాగుతున్నారు. నేను నా సొంత కాళ్ళ మీద నిలబడుతున్నాను. నేను ఎవరిని ఆస్తి అడగలేదు. సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తా. మంచు మనోజ్. నువ్వు అక్కడ ఎలా చూసుకుంటావు అంటే, నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్ని చెప్తున్నారు కదా, ఎందుకండి ఒకసారి వినండి అంటే, సరేమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ నేను ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను. ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి, నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. పిల్లలకి లోకల్లో ఉన్న, అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి అందరూ. ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ మా నానమ్మలూరు, మా అమ్మమ్మలూరు అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు. సో వాళ్ళకి అన్యాయం, వాళ్ళ అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళ లెటర్లు పంపించారు, వాళ్ళన్నీ చేశారు. నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయ్ అతనికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను. సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, నేను కావాలంటే కాలు మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి, మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు. నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం 5:30కి ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళు ఆగానండి, ఇంకా ఆగలేను. ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను. ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి 100కి ఎందుకు ఫోన్ చేశాను, ఆ 100 దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను, నాకు ప్రాబ్లం లేదు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం విజ్ఞాన జ్యోతి కాలేజ్ నందు మానవ హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని మరియు ప్రతి ఒక్కరూ వారి హక్కులను కాపాడుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మానవ హక్కుల దినోత్సవం స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు హ్యూమన్ రైట్స్ పై అవగాహన మరియు మానవ హక్కుల దినోత్సవ ప్రతిజ్ఞను 100 మంది విద్యార్థులతో నిర్వహించారు. అనంతరం ర్యాలీగా సమాజంలో అందరికీ అవగాహన కలిగించేలా మానవహారం నిర్వహించి అక్కడ ఉన్న వారితో మానవ హక్కుల కోసం తెలియజేశారు. ఈ సందర్భంగా పార్క్ ఫౌండేషన్ చైర్మన్ సాయి సందీప్ మాట్లాడుతూ, స్పార్క్ ఫౌండేషన్ బృందం రాష్ట్రంలో ఉన్న అన్ని కళాశాలలో మరియు యూనివర్సిటీలో మానవ హక్కుల పరిరక్షణకు, హక్కుల అణచివేత లేని సమాజ నిర్మాణం కోసం మానవ హక్కుల దినోత్సవంగా ప్రపంచమంతా పాటిస్తుందని, ఐక్యరాజ్య సమితి ఆమోదించిన డిసెంబర్ 10న ఏటా మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పార్క్ కోఆర్డినేటర్ ఆదిత్య, విజ్ఞాన జ్యోతి కాలేజ్ కరెస్పాండెంట్ వెంకటరమణ, నాగేశ్వరరావు, అధ్యాపకులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Pledge to protect human rights without any discrimination. I shall not
directly or indirectly through my actions words or deeds violates the human rights to others. Fight for as a part. Fight for as a part. అందరికీ నమస్కారం. నేను సందీప్, స్పార్క్ ఫౌండేషన్ చైర్మన్. ఈరోజు ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దగ్గర నుండి ఎన్హెచ్ఆర్సీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళంతా కూడా మనకి ఈరోజు హ్యూమన్ రైట్స్ డే అని జరుపుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ హ్యూమన్ రైట్స్ డే December 10 మొత్తం వరల్డ్ వైడ్ అంతా జరుగుతుంది. యునెస్కో, యుఎన్ఓ అంతా కూడా డిక్లరేషన్తో ఈ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది దీనివల్ల చాలా లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్, ప్రతి హ్యూమన్కి కూడా చాలా అడ్వాంటేజెస్ రైట్స్ వల్ల. సో చాలా మంది మన రైట్స్ని మనమే కాపాడుకోలేకపోతున్నాం. సో దీని మీద ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండాలి. ఎలా అయితే ప్రతి డేకి ఒక ఇంపార్టెంట్ డే ఉంటుందో ఇది హ్యూమన్ రైట్స్ డే అనేది చాలా ఇంపార్టెంట్ డే. సో దీనికోసం మన ఏలేశ్వరం, మన ప్రతిపాడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఇక్కడ లోకల్లో మన విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళతో కంబైండ్ అయ్యి ఈ యొక్క స్టూడెంట్స్కి అలాగే సొసైటీలో కూడా అందరికీ అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి ఈరోజు చిన్న అవేర్నెస్ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో మేజర్గా ప్రతి ఒక్కరు కూడా మన రైట్స్ కోసం మనం ముందు ఫైట్ చేయగలిగితే మనం ఆటోమేటిక్గా వేరే పర్సన్ రైట్ కోసం కూడా మనం పార్టిసిపేట్ చేసి వాళ్ళకి సపోర్ట్గా ఉండొచ్చు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ మనం చూస్తున్నాం సొసైటీలో మార్నింగ్ నుండి చాలా ఏంటే ఏ రోజు ఎలా జరుగుతుంది, ఎవరు ఏ రైట్ కోల్పోతున్నారు అనే ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. సో అందరూ ఎడ్యుకేటెడ్ అయితే అట్లీస్ట్ వాళ్ళకి ఉన్న ఆర్టికల్స్లో ఉన్న రైట్స్ని, ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో ఎవ్రీ పర్సన్ తెలుసుకుంటే ఆ యొక్క ఫండమెంటల్ రైట్స్ వల్ల మనం ఏ హక్కు కోల్పోయాం అనే దాని మీద ప్రశ్నించడానికి మనకంటూ ఒక హక్కు ఉంది. సో ఈ యొక్క హ్యూమన్ రైట్స్ డేని స్కూల్ పిల్లలే కాకుండా ఈ యొక్క మన ప్రెస్ అండ్ మీడియా వాళ్ళు కూడా వచ్చి మాకు సపోర్ట్ చేయడం, ఈ యొక్క వైడ్ స్కేల్లో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి ఎస్ఏ రైటింగ్ అండ్ డ్రాయింగ్ ఇలాంటి కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరిగింది. ఆల్ ఓవర్ స్టేట్ మొత్తం కూడా ఈ స్పార్క్ టీమ్ అందరూ కూడా అన్ని యూనివర్సిటీస్, కాలేజెస్లో ప్రతి చోట కూడా ఈ యొక్క ఈవెంట్ కండక్ట్ చేసి అక్కడ స్టూడెంట్స్కి, స్టాఫ్కి, అక్కడ ఉన్న సొసైటీ రిలేటెడ్ ఏరియాస్ కూడా బ్లాక్ చేసి అందరికీ అవేర్నెస్ పాంప్లెంట్స్ కూడా పంచి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. సో ఇలా My name is Ganesh. I am studying second year in Vignan Jyoti Junior College in Ervaram. ఈరోజు హ్యూమన్ రైట్స్ కోసం స్పార్క్ ఫౌండేషన్ వారు మా కాలేజ్కి వచ్చి మాకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినందుకు స్పార్క్ ఫౌండేషన్కి ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే ఈ స్పార్క్ ఫౌండేషన్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒక షేర్ చేస్తామని మా కాలేజ్ అందరూ అనుకుంటున్నాం. మా స్టూడెంట్స్ అందరూ నిర్ణయించుకున్న వరకు స్టూడెంట్స్ అందరూ ఈ అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తామని తెలియజేస్తాం. ఓకే, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ హ్యూమన్ రైట్స్ అనే అవేర్నెస్ ప్రోగ్రామ్ స్పార్క్ ఫౌండేషన్ వారు తెలియజేసినందుకు మేము ఒక్కరమే కాకుండా మా కాలేజ్లో ప్రతి క్లాస్కి వెళ్ళి మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని తెలియజేస్తామని కోరుతున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేటలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ పరిధిలో భవిత స్కూళ్లలో ఈరోజు December 10న మానవ హక్కుల సంఘం దినోత్సవం సందర్భంగా కోఆర్డినేటర్ పల్లరాము, జిల్లా అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మండల సెక్రటరీ అడబాల రాజా, జనరల్ సెక్రటరీ సతీష్ ఈ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వికలాంగుల పిల్లలకు భోజనం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పులిప్రసాద్ స్కూల్ ఉపాధ్యాయులు పెద్దకాపు, మిగతా ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో ప్రతి మనిషి కూడా ఏ విధంగా జీవించాలి అనేటువంటి హక్కులు కల్పించడం జరిగింది. దాంట్లో భాగంగానే మానవులకు ఉన్నటువంటి హక్కుల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వాటి వల్ల మనకి ఎంత అవకాశాలు కలిగి ఉంటున్నామో, మనం ఏ విధంగా జీవిస్తున్నాం అనే దాని మీద ఈ హ్యూమన్ రైట్స్ అనేది ఏర్పాటు చేసి ఈ రోజున December 10 ప్రత్యేకించి హ్యూమన్ రైట్స్ డేగా ప్రకటించడం జరిగింది. మరి హ్యూమన్ రైట్స్ డేలో మనకి ఏ విధంగా మనం ముందుకెళ్లాలనే దాన్ని ఉద్దేశించి మరి ముందుగా జిల్లా అధ్యక్షులైనటువంటి కొత్త శ్రీనివాస్ రెడ్డి గారిని తమ అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు కొత్త శ్రీనివాస్ రెడ్డిని. కాకినాడ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షులుగా చేస్తుంటాం. అలాగే మా రాష్ట్ర హ్యూమన్ రైట్స్ పల్లారాము గారు, మండల
సెక్రటరీ అడబాల రాజయ్య గారు, మండల సెక్రటరీ జనరల్ సెక్రటరీ సతీష్ గారు ఆంధ్రలో చాలా 10వ తారీఖుని డిసెంబర్ 10వ తారీఖు జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మేము హాస్పిటల్లో కానీ వేరే కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కానీ ఈసారి ఇక్కడ మన వికలాంగుల పిల్లలకి ఎంతో భోజనం పెట్టాలని చెప్పి అన్న ఆ సంతోషం కలిసి మా టీం అంతా కలిగిన తరపుడుగా అడపాల రాజయ్య గారు, పల్లారావు గారు, సతీష్ గారు అనే వ్యక్తులు పక్కాగా మీకు పెట్టాలి. ఏమైనా సరే ఈ సంవత్సరం ఇంకా ముందు ప్రతి సంవత్సరం చేసిన దాని మీద ఈ సంవత్సరం ఇంకా కొంచెం బాగా చేయాలన్న సంకల్పం మీద దీన్ని ఏర్పాటు చేసింది. దీని భాగంగా కానీ మా పెద్దబాబు గారు కానీ మీ యొక్క టీచర్స్ కానీ అందరూ సహకరిస్తున్నారని చెప్పి మనం చేసుకున్నాం. అలాగే ఈ మానవ సంఘం ఏంటంటే జనరల్గా ప్రతి మనిషి కూడా ఎక్కడ ఏ విధమైన ఆపద వచ్చినా ఏ విధమైన అవసరం వచ్చినా సరే మానవ సంఘం ఎప్పుడు కూడా జిల్లా తరఫున రాష్ట్ర తరఫున కూడా ఎప్పుడు కూడా మీ అందరికీ అండగా ఉందని చెప్పి తెలియబడుతున్నాం. దీనికి అందరూ కూడా వికలాంగులంటే రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమంలో మంచి కార్యక్రమం చేసి పెడతామని చేయాలని సంకల్పంతో వినోదని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. మరి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన గవర్నమెంట్ స్కూల్ ఉపాధ్యాయులైనటువంటి గజగాబు గారిని కూడా తమ అమూల్యమైనటువంటి సందేశంగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ కార్యక్రమం హ్యూమన్ రైట్స్ డిసెంబర్ 10 హ్యూమన్ రైట్స్ దినోత్సవం జరుపుకున్నట్టు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలు, జిల్లా ప్రజలు, మంత్రులకు, పేరెంట్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు. మరి హ్యూమన్ రైట్స్ అనే మానవ హక్కులు అనేవి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. హక్కులు ఉంటాయి మనకి, జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, స్వతంత్ర హక్కు, మాట్లాడే హక్కు, హక్కులు అనేవి మనకు ఉంటాయి. పిల్లల హక్కులు ఇవన్నీ ఉంటాయి, విద్యా హక్కులు, చాలా హక్కులు ఉంటాయి. ఈ హక్కులను కూడా ప్రభుత్వం అనేది దాని బాధ్యత తీసుకోవాలి. మన హక్కులు ఏమైనా అందించినప్పుడు మనం ఏం చేయాలి? సంబంధిత అధికారులు మనం తెలియజేయాలి. వారుగా సరిగ్గా స్పందించకపోతే వెంటనే తీరుపై ఉన్నటువంటి కమిటీ ఏదైతుందో ఈ కమిటీకి మనం లెటర్ రూపంలో ఇచ్చుకుంటే కనుక వాళ్ళు వెంటనే స్పందించి మనకు జరగవలసిన న్యాయాన్ని వాళ్ళు ఆ కమిటీ ద్వారా మనమే ఆ న్యాయం మనం జరిగేలా చూస్తారు. అలా జగన్పేటలో కానీ రాష్ట్రంలో ఎక్కడ సరే కానీ 100 మందికి న్యాయం జరిగిన సందర్భాలు ఉన్నాయి. అంటే హ్యూమన్ రైట్స్లో మానవ హక్కులు అనే దాంట్లో ఎవరైనా సమానమే. ఏ అధికారైనా ఏ అనవసరం అనుభవికి ఎవరైనా సరే దానిపైన స్పందించి మనకి సపోర్ట్గా నిలబడే ఏదైనా ఉందంటే హ్యూమన్ రైట్స్ మాత్రమే. మరి ఆ కార్యక్రమాన్ని ఈరోజు మన స్కూల్లో, మన భక్త స్కూల్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సందేశాన్ని ఇచ్చినటువంటి కక్కబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి స్వేచ్ఛ, సమానత్వం, న్యాయపరంగా వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈ మానవ హక్కుల దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ మానవులకు ఉన్నటువంటి హక్కులు ఏవైతున్నాయో ప్రతి దాంట్లో కూడా ఈ హక్కులను ఉపయోగించుకుని మరి సమాజంలో ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి హ్యూమన్ రైట్స్ టీం అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మానవ హక్కుల సంఘం వారు ఈరోజు ఈ పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు ఇంకా బాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. మానవులకు ఉన్నటువంటి హక్కులు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుని సమాజంలో మన వంతు బాధ్యతగా, అంటే మనం వినేసి వెళ్ళిపోకుండా మన పక్క వారికి ఆ పక్క వారికి తెలిసే విధంగా ఈ హక్కులు ఏవైతున్నాయో ఈ హక్కులు మనం కావాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఎంతతో ముగిస్తా ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఆశా వర్కర్లకు కాంగ్రెస్ ప్రభుత్వ హామీలతో ఆశా వర్కర్ల కష్టాలు తొలగుతాయని భావించిన ఆశా వర్కర్లకు నిరాశ మిగిలిందని సిఐటియు జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి పేర్కొన్నారు. కనీస వేతనం, పెండింగ్ బకాయిలు, పీఎఫ్ ఇన్సూరెన్స్ వంటి అంశాలతో ధర్నాలకు దిగిన ఆశా వర్కర్లను ప్రభుత్వం అణచివేతకు గురి చేస్తుందని, ఆశా వర్కర్ల డిమాండ్ల సాధనలో చెలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవిని ఆశా వర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఆశా వర్కర్లు డిమాండ్లను అణచివేసి ప్రయత్నం జరిగినట్లయితే రాబోవు కాలంలో ఆశా వర్కర్ల ఉద్యమం తీవ్రతరం చేస్తామని, తక్షణమే ఆశా వర్కర్లను, సిఐటియు నాయకులను బేషరతుగా విడుదల చేయాలని జిల్లా కార్యదర్శి రామస్వామి పేర్కొన్నారు. వాళ్ళందరినీ కూడా లాఠీ చార్జ్ చేసి ఇబ్బందుల పాలు చేస్తూ ఈరోజు
పోలీస్ స్టేషన్లో కుక్కి వాళ్ళకి అన్నం ఆహారం లేకుండా ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక్కొక్కరు ఆశా వర్కర్లు దాదాపు 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఇప్పటి వరకు గత టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసింది. ఆశా వర్కర్లు పట్టించుకోలేదు, వదిలేసింది. కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రాగానే ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇస్తాము, ఫిక్స్డ్ వేతనం నెలకు 18,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. అదేవిధంగా గత 3 సంవత్సరాల నుంచి లిప్రసీ, టీబీ డబ్బులు సర్వేల ద్వారా వచ్చేటువంటి 3 సంవత్సరాల డబ్బులు కూడా ఇప్పటి వరకు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు చేస్తూ ఈరోజు ఆశా వర్కర్లను ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక సార్లు కలెక్టర్ ఆఫీస్ పికెటింగ్లు, ధర్నాలు, రాస్తారోకాలు, అధికారులకు వినతి పత్రాలు చాలాసార్లు ఇచ్చారు వాళ్ళు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ సమస్యలను పరిష్కరించలేక ఇబ్బందుల పాలు చేస్తున్నాం, శ్రమకు దోచుకుంటాను. అదేవిధంగా అనేక రకాల ఇబ్బందులకు గురి అయిన ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి చూసి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడితే ఈరోజు తెల్లవారు గట్ల మా సిఐటి రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవిని, ఆశా వర్కర్ల వైస్ ప్రెసిడెంట్ కాసు మాధవి గారిని అరెస్ట్ చేసి ఇంతజారీగాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆమెనే కాదు, వీళ్ళ వర్కర్లందరినీ కూడా పోలీస్ స్టేషన్లో కుక్కి ఈరోజు ఇబ్బందుల పాలు చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఎందుకోసం ఆశా వర్కర్ తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు, 9,700 రూపాయలకు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఫిక్స్డ్ వేతనం నెలకు 18,000 రూపాయలు అని ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు వేడుకున్నా, అధికారులు ఎన్నిసార్లు వేడుకున్నా, ధర్నాలు చేసినా, రాస్తారోకాలు చేసినా ఏమాత్రం ఈ ప్రభుత్వాలకు చెల్లడం లేదు. అందుకోసం ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడితే ఉక్కు పాదంతో మహిళలను చూడకుండా ఉక్కు పాదంతో మోపి ఈరోజు ఇబ్బందుల పాలు చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. అందుకోసం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్లకు ఉన్నటువంటి సమస్యలను వెంటనే తక్షణమే పరిష్కారం చేయాలి. అదేవిధంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు ఫిక్స్డ్ వేతనం నెలకు 18,000 రూపాయలు అమలు చేయాలి. ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యమును కల్పించాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే మీరు ఒత్తిళ్లతోని ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చెదరగొట్టిన ఈరోజు ఆశా కార్మికులు ఊరుకోరు. భవిష్యత్తులో మళ్ళీ ఎంతకైనా తెగించి ఈరోజు వాళ్ళ హక్కులను సాధించుకునేంత వరకు ప్రయత్నం కొనసాగిస్తారు. ఇప్పటికైనా వాళ్ళ బాధలను అర్థం చేసుకొని వాళ్ళకు రావాల్సినంత బెనిఫిట్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మౌనికను మంచు మనోజ్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, దానివల్లే ఇంట్లో గొడవలు. తండ్రి మీద చెయ్యి వేస్తే మంచు విష్ణు ఊరుకోడు. మోహన్ బాబుపై చెయ్యి వేసిన మంచు మనోజ్, మోహన్ బాబు ఇంట్లో పనిచేసే మహిళ సంచలన వ్యాఖ్యలు. అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చింది. నా షాపుని కొట్టకరా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాడు. దొబ్బినా కూడా ఆగలేదు అన్న, మనోజ్ అన్న ఆగలేదు. దానివల్ల ప్రసాద్ దెబ్బ కొట్టిండు అన్న. సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటా, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఏదంతా గొడవ, తండ్రి కొడుకుని నెట్టుకున్నారు. అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగ్గలేదు, ట్రై చేసుకున్నారు. దెబ్బలు తగినంత ఇది ఏం పాత ఉన్నాయి, అది ఇది ఒకటేసారి. అన్నదమ్ములకు మంచి గద్దలు ఉన్నాయి. ఏమన్నా మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం మీద. ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల దూరం అది జాబు వల్లనే ప్రసాద్ జాబ్ వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్ కాదు పనిచేస్తారు సార్ దగ్గర. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మనోజ్ నుండి మౌనిక ముందు అమ్ముంది, ముగ్గురు. సార్ లేడా? మార్నింగ్ మేడం వచ్చా, ప్రసన్న మేడం వచ్చింది కదా, లక్ష్మీ మేడం అంటే ఏమన్నా సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, కానీ నా మీద నమ్మకం ఎక్కువ. నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు.
సార్ దగ్గర ఉన్నాను. ఎన్ని గంటలకు అయింది? నైట్, శనివారం నైట్. శనివారం నైట్. అంతేనా? ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఫోన్ చేద్దాం అన్న. రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు. కానీ ఈయన భయం ఏంటంటే, విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసిన ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం తండ్రి కొడుకు, పెద్ద కొడుకు చెయ్యేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు, అంతే తప్ప. మొన్న వచ్చారు, టపాకాయలు కాల్చారు, పాపకు ₹1,00,000 చేతిలో పెట్టాడు, మంచిగా ఉన్నారు. మనజన్న పాప ఉంది, ఆ పాపకు ₹1,00,000 చేతిలో పెట్టి మంచిగా మందలిచ్చి వెళ్ళాడు. కానీ మన విష్ణన్న పిల్లల విషయంలో అట్లా చేయడు. విష్ణన్న మంచిగా చూసుకుంటాడు. ఇక ₹50,000 నాకు వద్దు మమ్మీ పంపించేసేయని మళ్ళీ. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కృష్ణదాసనపల్లి పంచాయతీ అంగాలపురం గ్రామంలో వెలిసిన స్వయంభూ శ్రీ ప్రసన్న అందాల పరమేశ్వరి సమేత శ్రీ అరుణాలేశ్వర స్వామి దేవాలయం ఆధ్వర్యంలో ఆలయం ఆవరణలోని కొండపైన ఈ నెల 13వ తారీఖు కార్తీక దీప ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకురాలు రాణమ్మ శివ ఆడియో తెలిపారు. కార్తీక దీప ప్రజ్వలన కార్యక్రమానికి సంబంధించి దీపం డివిజన్ని ఈరోజు కుప్పం పట్టణ పురవీధుల్లో ఊరేగించడం జరుగుతుందన్నారు. భక్తుల దీపం ప్రజ్వలను డీవీటీ వెలిగించడానికి కావలసిన నెయ్యిని మరియు గుడ్డను తమకు తోచిన విధంగా సమర్పించుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా 13వ తారీఖు జరిగే కార్తీక దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని భక్తులు, ప్రజలు, కుప్పం వాసులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు విజయ్ కుమార్ తెలిపారు. అందరూ జనాలంతా ఇది
ప్రతిభ ఎవరి సొంతం కాదనే నాడును నిజం చేసి నిరూపించాడు 12వ తరగతి విద్యార్థి. గ్వాలియర్కు చెందిన మేధాంశ్ త్రివేది 5 ఏళ్ల పాటు శ్రమించి ఓ బుల్లి డ్రోన్ను తయారు చేశాడు. అంతటితో సంతృప్తి చెందని అతడు ఎక్కువ మంది ప్రయాణించే డ్రోన్ ట్యాక్సీ తయారు చేశాడు. దీనికి MLDT-1 అని పేరు పెట్టారు. ఇది 60 kmph వేగంతో 80 kgs బరువు గల వ్యక్తిని 6 నిమిషాల పాటు గాల్లో మోయగలదు. 3 నెలల పాటు శ్రమించి 3.5 లక్షల వ్యయంతో ఈ డ్రోన్ను సృష్టించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.